హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. సో ఈ రోజు మనం చేయబోయేది అప్పర్ బాడీ వర్కౌట్. అది కూడా ఈ సింపుల్ రెసిస్టెన్స్ బ్యాండ్ యూస్ చేసి చేయబోతున్నాము. ఈ వర్కౌట్ ఎలా ఉంటుందో, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అనిల్. Hi Spadika. How are you doing? I'm good. Very nice. You're looking so nice. పైనుంచి కిందకి మ్యాచింగ్ ఉన్నాం. Thank you. Awesome. సో ఈరోజు మనము రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్ చేయబోతున్నాము. అండ్ నువ్వు రెసిస్టెన్స్ బ్యాండ్తో అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తుంటావా? Yeah. సో అగైన్ రెసిస్టెన్స్ బ్యాండ్తోని మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ బిగ్ మసిల్ డెవలప్మెంట్ కోసము స్మాల్ మసిల్స్ మన బాడీలో ఉంటాయి విచ్ ఆర్ సపోర్ట్ మసిల్స్. ఆ బిగ్ మసిల్స్ ఏమో మొబిలైజర్స్ అంటాము, ఈ స్మాల్ మసిల్స్ని స్టెబిలైజర్స్ అంటాం. సో ఈ స్టెబిలైజర్ మసిల్స్కి మంచి వర్క్ అవుట్ ఇచ్చేది ఈ రెసిస్టెన్స్ బ్యాండ్. బికాజ్ వీటితోని మనము ఆ బిగ్ మసిల్కి సపోర్ట్ వర్క్ చేయకపోతే ఇంజరీ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, మనకి ఆ మసిల్ ఎండ్యూరెన్స్ అనేది కూడా రాదు. ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ మసిల్కి స్ట్రెంగ్త్ ఒకటే ఉండడం కాదు, అంటే ఇంత కేజీలు బరువు ఎత్తడం ఒకటే కాదు, అది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండగలుగుతుందా లేదా అన్న దాని మీదనే ఎండ్యూరెన్స్ వర్క్ అని చెప్పి అంటాం. సో అందుకనే మనము దాని మీద ఫోకస్ పెట్టుకోవడానికి ఇలాంటి రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్స్ డెఫినెట్లీ మనం యాడ్ చేసుకోవాలి మన రొటీన్స్లో. ఆసమ్. సో మనము మన వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు అనిల్ని ఒక క్విక్ క్వశ్చన్ అడుగుదాము. సో నీకు అప్పర్ బాడీలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? Shoulder. షోల్డర్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ షోల్డర్ అనేది విమెన్కి కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ లైక్ ఐ కీప్ సేయింగ్, ఇది మన పోస్చర్ కరెక్షన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పోస్చర్ కరెక్షన్ ఇలా రాకుండా ఉండడానికి సపోర్ట్ ఇస్తే దెన్ మన బ్యాక్ పెయిన్స్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ విమెన్కి, ప్రెగ్నెన్సీకి వెళ్ళబోయే విమెన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ పోస్ట్ డెలివరీ, బికాజ్ పిల్లల్ని ఎత్తుకుని తిరగడము అదంతా చేస్తుంటారు కాబట్టి ఈ బ్యాక్ మసిల్, ఈ షోల్డర్ మసిల్ స్టెబిలిటీ ఇస్తే దెన్ ద హోల్ బాడీ గెట్స్ రియలీ స్ట్రాంగ్ అనమాట. ఆసమ్. సో ఆన్ దట్ నోట్ మనము మన హెడ్ టు టో స్ట్రెచెస్కి వెళ్ళిపోదాము. దాని తర్వాత వీ కెన్ మూవ్ ఇన్ టు మన షోల్డర్, upper body resistance workout. So starting from head to toe, let's start with our neck rotations. So first, side drop, okay? 3, 2, 1 and go. Left. Same thing on the right. Nice. 5, 4, 3, 2, 1. And you left. Hold. 5, 4, 3, 2, 1. Nice. Same thing right side. 5, 4, 3, 2, 1. Nice. ఈసారి లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు టేక్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ పుల్. 5, 4, 3, 2, 1. Nice. Same thing right hand and pull. 5, 4, 3, 2, 1. Nice. మనం ఇప్పుడు ఫుల్ రొటేషన్ చేద్దాము. కానీ రొటేషన్ చేసేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్ మన కళ్ళు కింద ఫ్లోర్కి వెళ్తూ లెఫ్ట్ వాల్, పైన సీలింగ్, మళ్ళీ రైట్ వాల్ అండ్ డౌన్, సో దట్ మన ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. ఓకే. సో 3, 2, 1 గో. స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. డౌన్, సైడ్ వాల్, బ్యాక్ అంటే స్ట్రైట్ అప్, మళ్ళీ రైట్ వాల్ అండ్ కిందకి. నైస్. మళ్ళీ వన్ మోర్ రౌండ్. అప్, నైస్, సైడ్ వాల్ అండ్ డౌన్. 2. ఈ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ మటుకు డోంట్ ఫర్గెట్, బికాజ్ ఇలాగా అన్ని కార్నర్స్లో చూసి చేస్తే మనకు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది అండ్ అలానే ఎఫెక్టివ్నెస్ కూడా బాగా పెరుగుతుంది. నైస్. 3 more. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. 2 more. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. నైస్. లాస్ట్ వన్. అప్, రైట్ అండ్ డౌన్. నైస్. సో ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే యూ ఫీల్ ద స్ట్రెచ్ ఆల్సో డీపర్. వెరీ నైస్. 3, 2, 1 రైట్ సైడ్ నుంచి. Right, up, left and down, right, up, left and down. Very nice. Up, left and down. Nice. Keep going. Very nice. Very nice. Last 3. Super. Last 2. And last one. And done. Fantastic. సో దాంతో మన నెక్ అంతా బాగా స్ట్రెచ్ అయింది, ఎస్పెషలీ మన అప్పర్ బ్యాక్ ట్రాప్ మసిల్స్ కూడా. నెక్స్ట్ మనం చేయబోయేది మన షోల్డర్. సో ఈ షోల్డర్ని బయటకు ఓపెన్ చేసి రైట్ హ్యాండ్ అవుట్, లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ స్ట్రెచ్. హోల్డ్. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. Nice. Same thing on the right. Right hand monkey, left hand. And nice. 5, 4, 3, 2, 1. Awesome. సో మనం అప్పర్ బాడీ చేయబోతున్నాం కాబట్టి ఒకసారి ఫ్లోర్ మీదకి వెళ్ళి కూడా ఒక 2 ఫ్లోర్ మూవ్స్ చేసుకుని దెన్ వీ కెన్ మూవ్ ఇన్ టు అవర్ వర్కౌట్. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మన చెస్ట్ స్ట్రెచ్ విచ్ ఇస్ గో బ్యాక్ ఆన్ ద ఫ్లోర్, రైట్ హ్యాండ్ అవుట్, ఓకే, అండ్ దెన్ లెఫ్ట్ లెగ్ ఓవర్ అండ్ గో స్ట్రెచ్. Feel the stretch on the chest. 5, 4, 3, 2, 1. Nice. Same thing on the other side. It will just stretch. 5, 4, 3, 2, 1. Lovely. Same thing, put bent elbow and go. Stretch. Chest stretch full ga. 5, 4, 3, 2, 1. Lovely. Nice. Same thing on the left side. Keep breathing, oxygen పంపించాలి, and done. Nice. Now last and final, ఇది ఉల్టా పైకి పెట్టుకుని and go. చాలా మందికి ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా డీప్ స్ట్రెచ్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, బికాస్ చాలా మందికి చాలా కష్టంగా కూడా ఉంటుంది, బట్ దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ స్ట్రెచ్ అండి. సో దట్ ఏ టైట్నెస్ లేకుండా బాడీ ఈజీగా వచ్చేస్తుంది. ఆసమ్. నా ఇక్కడ నుంచి మన భుజంగాసనకి వచ్చేద్దాము. 3, 2, 1 go. Lovely. 5, 4, 3, 2, 1. Nice. Drop. Lovely. మళ్ళీ ఇంకొకసారి and go. 5, 4, 3, 2, 1. Nice. Now come on to your knees. ఇక్కడ నుంచి we'll go into child's pose. ఈ హిప్ ఓపెన్ చేసి మంచి చైల్డ్స్ పోజ్. నైస్. అండ్ కమ్ బ్యాక్ టు సెంటర్. ఆసమ్. సో దీంతో మన అప్పర్ బాడీ ఎస్పెషలీ హిప్ ఓపెన్ అయ్యేంత వరకు మంచి స్ట్రెచ్ అయిపోయింది. సో దాంతో మనము మన అప్పర్ బాడీ మూవ్లోకి వెళ్ళిపోవచ్చు. మనము ఇప్పుడు మన అప్పర్ బాడీ వర్కౌట్ చేయబోతున్నాము, అది కూడా ఈ సింపుల్ రెసిస్టెన్స్ బ్యాండ్ యూజ్ చేసి చేయబోతున్నాము. Are you excited, Anil? Yeah. What's your favorite move ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ తో? ఓపెనింగ్ అవుట్. ఆసమ్. సో దాన్నే మనం ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ తో చేద్దాము, విచ్ ఇస్ గెట్ బ్యాక్ ఆన్ టు ద ఫ్లోర్. సో ఇలాగ ఆల్ ఫోర్స్కి వచ్చేద్దాము. మోకాలు నొప్పి ఉన్నాళ్ళు ప్లీజ్ కింద ఏమన్నా పిల్లో టవల్ ఏదైనా పెట్టుకోండి, సో దట్ మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది ఒక హ్యాండ్తో కింద ప్రెస్ చేసి ఇంకో హ్యాండ్ ఇలా రోల్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చేయబోయేది జస్ట్ సైడ్ రేజెస్. ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ నుంచి గో 1 and down. Okay, let's go. 3, 2, 1 and go. 1. Nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. సో ఇప్పుడు దాకా మనం చేసింది రిస్ట్ ఇలా పెట్టుకుని చేసాము. నెక్స్ట్ మనం చేయబోయేది ఇలా రిస్ట్ ఓపెన్, అంటే మన ఈ పైన భాగము బయటకు ఉండాలి, ఈ నకిల్స్ అనేవి ఇటు లోపలికి ఉంటుంది అనమాట. సో ఇలాగ మనం రొటేట్ చేస్తే దాని వర్క్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో 3, 2, 1 గో. సేమ్ హ్యాండ్. నైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. మీకు డిఫరెన్స్ తెలిసిందా? ఇలా ఓపెన్ కి క్లోజ్ కి మనకి హోల్ మసిల్ వర్క్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆసమ్. లెట్స్ గో. నెక్స్ట్ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and amazing. సో నెక్స్ట్ మనం చేసేది మన సేమ్ రిస్ట్ వర్క్ అనేది లోపలికి, అంటే మన నక్కల్స్ లోపలికి అండ్ ఈ పైన భాగం అనేది పైకి. 3, 2, 1 and go. 1,
2, 3, 4, 5, 6, breathe out, 7, 8, 9, and 10. Did you feel the load? Yeah. చాలా బాగుంది కదా, షోల్డర్ దగ్గర మంచి ఓవరాల్ స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ మనం చేయబోయేది వెరీ సింపుల్. ఇలాగా నీ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి we're going to take the band backward and in the front. ఓకే, సో ఇలా చేసినప్పుడు మనకి ఏం వస్తుంది, మన ట్రైసెప్ మూవ్. సో ఇది బెండ్ ఎల్బో పెట్టుకుని ఇక్కడ నుంచి we go back and down. That's it. Back and down. సో ఇది రిస్ట్ అనేది కింద టచ్ అవ్వకూడదు. టచ్ అయితే మళ్ళీ ట్రైసెప్ మీద ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. 3, 2, 1 and go. 1, nice. 2, super. 3, 4, lovely. 5, 6, very nice. 7, 8, 9, last one, and 10. Beautiful tricep burn kada, very nice. 3, left hand, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Next మనం మ్యాట్ మీద లై డౌన్ అయిపోయి లెట్స్ డూ అ చెస్ట్. సో బ్యాక్ మీదకి వచ్చేసి ఇక్కడ నుంచి సింపుల్ గో అండ్ ఫ్రంట్. ఓకే, ఇట్స్ లైక్ మన సింపుల్ చెస్ట్ ప్రెస్ కానీ విత్ రెసిస్టెన్స్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 11, 12, 13, 14, last one, and 15. Awesome. సో దాంతో మన చెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలానే కూర్చుని ఈ పొజిషన్లో వచ్చేసి వి గో బ్యాక్ అండ్ సెంటర్ అప్. ఓకే, సో అది మనకి బ్యాక్ కూడా అవుతుంది. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఓకే, నైస్. సో 3, 2, 1 and go. 1, nice, chin up. 2, lovely. 3, fantastic. 4, 5, lovely. Elbows body ki close undali. 6, 7, nice. Elbow body ki close. 8, 9, lovely. 10. Back straight అయిపోయింది, back అయిపోయింది, chest అయిపోయింది, shoulder అయిపోయింది, tricep అయిపోయింది. What is the other last? Bicep. So what do we do for the bicep? Very simple. ఇది ఈ నీ కింద పెట్టేసుకుందాము. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి రోల్ చేసుకుని and let's just pull. Okay, 3, 2, 1, నీ పైకి వచ్చేసి and go. 1 and down, 2 and down. ఇది బైసెప్ అమ్మాయికి అక్కర్లేదు అని చెప్పి అనుకోవద్దు, బికాస్ బైసెప్ మసిల్ అని మేబీ వీ డోంట్ నీడ్ సైజ్, కానీ మనకి ఆ స్ట్రెంగ్త్ మటుకు చాలా అవసరము. బికాజ్ అక్కడే లైక్ ఐ సెడ్ ఆ చిన్న మయోఫైబ్రిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అయ్యి మనకి షోల్డర్ పెయిన్స్ అవి రాకుండా మంచి సపోర్ట్ ఇస్తుంది. సో లెట్స్ గో. 3, 2, 1 go. Nice. 1, 2, lovely. 3, 4, 5, 6, 7, lovely. 8, 9, last one. And same thing on the left side. Ready? Yeah. 3, 2, 1 and go. 1. Anil face lo enta glow avutundo chudandi when he does his bicep work. 3, 4, 5, 6, 7,
8, 9, 10. Fantastic. Did you enjoy that? Yeah. Full upper body? Very nice. So, ee roju manam chesedi mana upper body adi kuda with this simple resistance band workout. So, manamu mana main 5 big muscle group ki exercises already అయిపోయినాయి. ఇప్పుడు అవే muscles workout తీసుకొని మనము దాన్ని కొంచెం కార్డియో మోడ్ లోకి తీసుకెళ్ళిపోదాం. Are you ready? Yeah. Okay, awesome. We'll do from the push up. So, knee push up వచ్చేద్దాము. So, first knees మీదకి వచ్చేద్దాము. ఈసారి we're going to go simple 3, 2, 1. Okay, knee push up, come up and then go right and then left. Okay, 3, 2, 1 and go. And up, nice. Right and left. 1, nice. Breathe out chest undandi. 2, nice. 3, nice. 4, very nice. Keep going. 5, keep going. 6, very nice. 7, 8, last 2. 9, last 1. And 10. Awesome. How is that? Very good, right? Yeah. So, అది సింపుల్ నీ పుషప్ బట్ విత్ ద రెసిస్టెన్స్ బ్యాండ్ చేసేసరికి మనకి అక్కడ డబుల్ వర్క్ అయిందనమాట. అండ్ దాంతో హార్ట్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. ఆసమ్. నెక్స్ట్ మనం చేయబోయేది ఆల్సో వెరీ సింపుల్ విచ్ ఇస్ ఇక్కడ నుంచి విల్ గో ఇన్ టు మన ప్లాంక్ వచ్చేసి 1, 2, 3, 4 knees down, pike up వచ్చి 1 and 2. Okay, very simple. So right leg 1, 2, 3, 4 front and back. మళ్ళీ knees మీదకి వచ్చేసి పైకి కిందకి. ఓకే, 3, 2, 1 go. ప్లాంక్ మీదకి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి 1, 2, 3, 4 knees drop, come up and go. 1, once more and 2. Lovely. Let's go. 1, 2, 3, 4 knees drop and go. 1 and 2. Nice. Again. 1, 2, 3, 4 knees drop. 1, chin up, 2. So 3 rounds done. Let's go. 1, 2, 3, 4 knees drop. 4, lovely. Keep going. 1, 2, 3, 4 knees drop. And 5. So good. So దీంతో మనకి చెస్ట్ వర్క్ అయిపోయింది, షోల్డర్ వర్క్ అయిపోయింది అండ్ బ్యాక్ వర్క్ కూడా అయిపోయింది along with our cardio moves. As you can see, heart rate is already high, sweating చాలా బాగా అవుతుంది. So at the same time మన fat burner and muscle work కూడా అవుతుంది. Awesome. We have one more move. ఇది మనకి మన tricep and arm workout at the same time cardio blaster కి తీసుకెళ్దాం. Okay, so let's go. So ఇక్కడ నుంచి ఇందాక చేసిందే which is take it back, do a tricep and అక్కడ నుంచి get again into your plank. ఇక్కడ నుంచి go 1 and come back center. Okay, let's go. So 3 tricep and 3 front taps. Okay, 3, 2, 1 go. So illi go 1, 2, 3, nice. Mali drop and go 3, 1, 2 and 3, nice. Let's go again. 1, 2, 3, nice. Mali drop and go 1, 2, 3, lovely. Again go 1, 2, 3, last round and go 1, 2 and 3. Amazing. So 3 rounds on the right and same thing 3 rounds on the left chadam. Ready Anil? Yeah. Awesome. So first thing plank వచ్చేద్దాం.
So 3, 2, 1, go. And go. 1, 2, 3, nice. Drop. Take it back and go. 1, 2, 3, nice. Again go. 1, 2, 3, and go. 1, 2, 3. Last round. 1, 2, 3. Fantastic. 2 and 3. Amazing. As you can see, enta sweat vachesindi, enta drip ayindi. That's a very good burner, very good effective workout. Did you enjoy that? Yeah. నీకు అప్పర్ బాడీ అంటే యూజువలీ ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్సైట్మెంట్ వస్తుంది కదా. డిడ్ ఐ ఛాలెంజ్ యూ? Yes. సో ఈ అనిల్ని ఛాలెంజ్ చేయగలిగామంటే డెఫినెట్లీ బికాస్ హీఈస్ అ స్ట్రాంగర్ బాయ్ అండ్ ఆయనకి ఛాలెంజింగ్ అనిపిస్తే డెఫినెట్లీ మీ అందరికి కూడా ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి ఫీలింగ్ ఇట్ కొంచెం ఛాలెంజింగ్గా. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన బాడీని ఎప్పటికప్పుడు కొంచెం చిన్న చిన్న ఛాలెంజెస్తో ఛాలెంజ్ చేసుకోలేదంటే బాడీ మళ్ళీ చాలా రిలాక్స్డ్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. సో అందుకనే ఆ స్లీప్ మోడ్లోకి ఎక్కువ వెళ్ళనివ్వకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుకోవడమే ఫిట్నెస్. సో అందుకనే ఆల్వేస్ రిమెంబర్ దట్ నార్మల్ రొటీన్స్ చేసుకుంటూ ఎవ్రీ వన్స్ ఇన్ అ వీక్, వన్స్ ఇన్ 10 days ఒక కొత్త ఛాలెంజ్ బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తే అదే మనకి మన బాడీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తుంది అనమాట. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ మూవ్ ఈరోజు అన్నిట్లో, ఈరోజు చేసిన దాంట్లో? This one combination of back and కోర్. యా. సో అలానే మన అప్పర్ బాడీ, లోవర్ బాడీ ఎవ్రీథింగ్ కాంబినేషన్లో చేసుకున్నప్పుడు ఫుల్ బాడీ వర్కౌట్ కింద చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు మనం చేసిన అప్పర్ బాడీ రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్. ఇట్ వాజ్ వెరీ ఎఫెక్టివ్. మేము చాలా స్వెట్ అయ్యి చాలా ఎంజాయ్ చేసాము. అలానే మీరు చేస్తున్నారని అనుకుంటూ మేము మళ్ళీ మిమ్మల్ని మరొక ఎపిసోడ్లో కలుస్తాము. బట్ అంటిల్ దెన్, స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ అండ్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.